వారి కాకపోతే వచ్చిన ప్రభావం స్తోత్రాలు ఆ ప్రభావ మా కొరకు మీకు వచ్చి మరణించి సమాచారం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి
స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశ జలమా ఆవిరి మమ అగ్ని తుఫాను ఆకాశ జలమా ఆవిరి మమ అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలు యౌవన కన్యకరులు ప్రభుని స్తుతించుడి బాలు యౌవన కన్యకరులు ప్రభుని స్తుతించుడి రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి ఆరాధన కొరకు దేవుని వాక్య భాగంలోని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము అందరం కలిసి 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసుకుంటాం.
ఉదయకాల సమయంలో తండ్రి ప్రోలలో ఆరాధన కొరకై మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై స్తోత్రాలు. మా ప్రోలంతటి సమయంలో వచ్చిన మీ వీళ్ళందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి రావాల్సిన మా ప్రోలు సమకూర్చారు. దేవనా తండ్రి ఆరంభం ముగింపులు మీ స్వాధీనంలో ఉంచుకునండి. పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. అదే దేవా నా తండ్రి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలన్నారు. ఆత్మ సత్యములతో ఆరాధించుకుని సహాయపడుతున్నామని యేసయ్య పరిశుద్ధమైన ధనికరమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి ప్రభుపెట్టి విడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాము. సర్వాధికారియు ఒక స్వరము సర్వాధికారియు ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఎందుకు దేవుని మనము స్తుతించాలి? ఆయనను స్తుతించుడి అంటున్నాడు కదా. ఎందుకు ఆయనను స్తుతించాలి అనేది మనం చూస్తూ వస్తే రండి మాటను జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో అటు తర్వాత జనముల శబ్దమును గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయనను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. ఎందుకు ఆయనను స్తుతించాలి అనేది మనం చూస్తే రక్షణ ప్రభావము కలిగిన దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించిన వాడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన రక్షణ ప్రభావమును దేవుడు మనకు ధరింపజేస్తూ వచ్చిన వాడుకున్నాడు. ఆయన రక్షణ ప్రభావమును మనకు మన దేవునికే చెల్లును. మన దేవుడు స్తుతికి పాత్రుడు. ప్రభువును స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఎందుకు ప్రభువును స్తుతించాలి, ఆయనను స్తుతించాలంటే రక్షణ. ఈనాడు ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో దేవుడు మొట్టమొదటిగా మనకిచ్చిన రక్షణ బట్టి దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని మనము ఘనపరచాలి. ఈ రక్షణ మన వలన కలిగింది కాదు, దేవుని యొక్క వరమే అనేది మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ వరం. ఆ దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను బట్టి ప్రియులారా, మనము నశించిపోకుండా రక్షించిన కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. పాపులమైన మనల్ని రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్షణ బట్టి, ఆయన మహిమ ప్రభావం బట్టి ప్రభును మనము స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తుంటే ఈ రక్షణ దేవుని వలనే కలిగినది అనేది మనం చూస్తున్నాం. అందుకనే రక్షణ ప్రభావము. ఈనాడు పాపులం, నీచులము, దుర్మార్గులము, ఏ మంచి యోగ్యత అర్హత లేని వారము, పాపముల చేత అపరాధముల చేత చచ్చి నాశనానికి మరణానికి పాత్రమైన మనలను దేవుడు మనల్ని ఏం చేసిన అంటే రక్షించినాడు. ఆయన రక్షణ బట్టి, ఆయన రక్షణ ప్రభావం బట్టి, దేవుని యొక్క మహిమను బట్టి ఆయన మనము స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని మనము ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యములు మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు. కాబట్టి యేసు అనగా రక్షకుడు. ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి పాపములో అపరాధములలో చచ్చి నిత్య నాశనానికి మరణానికి వెళ్ళవలసిన మనలను ఆ యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించినాడు. గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి ఆయన మనము స్తుతించాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట 19వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతున్న 7వ వచనంలో ఒక స్వరము సర్వాధికారియు ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. కనుక ప్రియులారా, ఆయన మనము స్తుతించాలి, ఆయన మనము ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఆయనని స్తుతించాలంటే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు,
దావీదు కీర్తనలు 150వ అధ్యాయం 3వ వచనం. దావీదు కీర్తనలు గమనించండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట మనం చదువుతూస్తాం. కీర్తనలు గ్రంథం 150వ అధ్యాయం 3వ వచనంలో గమనించండి, ఒక మాట మనం చదువుతూస్తుంటే, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 150వ అధ్యాయం చూడండి ఆ మాటను. కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చదవండి. ఆయనను స్తుతించుడి, సితారాతోను ఆయన స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. 2వ వచనంలో చూడండి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించుడి. చివరి వచనంలో చూడండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతి వచనములో ఆయనను మనం స్తుతించాలి. ఎందుకు ప్రభును మనం స్తుతించాలి అంటే, ఆ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి. 2వ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం 7వ వచనం మనం చూస్తున్నాము, ఆయనను స్తుతించుడి అంటే ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే, ఆయన రక్షణ ప్రభావమును బట్టి, ఆ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆ రక్షణ యొక్క ప్రభావమును బట్టి దేవుని మనము స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం ఘనపరచాలి. ఇది మనం చూస్తూ వస్తున్నాం. రెండవదిగా చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. రండి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఈ సాంపురం కూర్చోండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం గమనించండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, పేజీ నంబర్ 348. పేజీ నంబర్ 348 చూడండి. 16వ అధ్యాయం 34వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. చాలు. ఇక మనం చూస్తాం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో. 2వ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో గమనించండి. అక్కడ అంటాడు, 20వ అధ్యాయం 21వ వచనం, మరియు ఆయనను అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించునని అని స్తోత్రము చేయుటకు వారిని నియమించి, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించి. ఎందుకు వారిని నియమించినాడు గాయకులను? వారిని అంటే, రండి కిందకి రండి. 27వ వచనంలో 27వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాము. చూడండి, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి విజయము అనుగ్రహించి జయము. చాలు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన మనం స్తుతించాలంటే, దేవుడు రెండవదిగా శత్రువుల మీద ఆయన మనకు ఇచ్చినాడంట, జయమిచ్చిన. శత్రువు మీద గొప్ప జయమిచ్చినాడు. మొదటిది ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆ రక్షణ ప్రభావం బట్టి మనం స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తున్నాము, శత్రువుల మీద ఆయన కృప మనకు చూపినాడు. ఏంటి దేవుని కృప అంటే, శత్రువులపై గొప్ప విజయాన్ని దేవుడిచ్చినాడు. శత్రువుల మీద గొప్ప జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఈ లోకంలో మనము కూడా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకు కూడా శత్రువుల మీద, సాతాను మీద, లోకం మీద, పాపం మీద, మరణం మీద గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆ జయ జీవితాన్ని బట్టి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన శత్రువుల మీద జయమును బట్టి, విజయమును బట్టి దేవుని మనం ఏం చేయాలంట, ఆయనను స్తుతించుడి. అవును ప్రియులారా, మరణము మనల్ని మృంగాలను చూసినప్పుడు, శత్రువులు మనల్ని జయించాలని చూసినప్పుడు, దేవాతి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడని దేవుడు సాతాను యొక్క తలను చితక దొక్కినాడు.
ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శత్రువు మీద గొప్ప జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఆయనను మనము స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి. రెండవది. మూడవదిగా మనం చూస్తున్నాం, రండి దేవుణ్ణి ఆయన ఎందుకు మనం స్తుతించాలి. రండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. ఎందుకు ఆయన మనం స్తుతించాలి? మూడవదిగా రండి దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తన 113వ అధ్యాయం, కీర్తనలు 113వ అధ్యాయం, రండి మొదటి వచనం. కీర్తన 113వ అధ్యాయం, కీర్తనలు 113వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. 7వ వచనం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తెను, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తెను. ఎందుకు ఆయనను స్తుతించాలి అనంటే, ఎందుకు ఆయన మనం స్తుతించాలంటే చూడండి 8వ వచనంలో, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తిన, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి. పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి, పెంట కుప్ప లేవనెత్తితివి, దారిద్రుడానైనా నన్ను రాజుగా. ఈ లోకంలో ప్రియులరా, దారిద్ర స్థితిలో ఉన్న మనల్ని, ఈ మాటను మనం చూస్తూ వస్తున్నాము. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ వచనానికి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము గమనించండి. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము గమనించండి. 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగచేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును ఆయన మధ్యలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎందుకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తినాడు? ఎందుకు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తినాడు అంటే, చూడండి ఆ మాటను గమనించండి. మహిమ గల సింహాసనమును స్వతంత్రించుకున్నటకు. పిల్లలారా గమనించండి, మహిమ గలిగిన సింహాసనం, పరలోక ఆ యొక్క రాజ్యములో ప్రభుతో కూడా యుగ యుగాలు ప్రభుత్వం ఉండేదాని కొరకై ఆ మహిమ గలిగిన సింహాసనం మీద కూర్చుని దేవుని యొక్క వాక్యములో రాబడిన రీతిగా మరి చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, దేవదూతలకు తీర్పు తీర్చెదరు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ వస్తున్నాము. ప్రియులారా, ఆ మహిమ గలిగిన సింహాసనం మీద దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుండాలి. అయితే ఆయన బిడ్డలను కూడా రక్షించిన తన బిడ్డలను, శత్రువుల మీద గొప్ప విజయాన్ని ఇచ్చిన ఆ దేవుని తన బిడ్డలకు ఆ మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు, ఆ సింహాసనం వారిని కూర్చుండబెట్టుటకై ఏం చేసినట్ట? దరిద్రులను లేవనెత్తిన వాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తినాడు. అందుని బట్టి ఆయనను స్తుతి. 113వ దావీదు కీర్తన 1వ వచనంలో ఆయనను స్తుతించుడి, ఆయనను. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? 3 సంగతులు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆయనను స్తుతించుడు. ఎందుకు ఆయన స్తుతించాలి? దేవుడు రక్షణను బట్టి మనం స్తుతించాలి. ఎందుకు ఆయన మనం స్తుతించాలి? దేవుడు శత్రువుల మీద విజయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన జయ జీవితాన్ని బట్టి, మరణం మీద దేవుడు ఇచ్చిన మనకి విజయాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. మూడవది, ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే, ఆయన మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు, ఆ సింహాసనం మీద మనం కూర్చున్నకు, ఆయన రాజ్య పరిపాలన. దేవుని యొక్క వాక్యములు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
34వ వచనంలో మనం చదువుతూ వస్తాము. రండి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోక పురిదల మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును, ఆయన రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చుటకు. పిల్లరా, అందుకని అంటాడు కదా, మీరు ఎవరికి తీర్పు తీర్చకడి, మీరు లోకములకు మీరు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారు అంటారు. పిల్లరా, దరిద్రులను దారిద్ర్య స్థితిలో నుండి లేవనెత్తిన వాడు ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాము. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మన కొరకై మన దారిద్ర్యమును తన తీసుకుని ఆయన మా యొక్క ఐశ్వర్యమును, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఐశ్వర్యమును మనకిచ్చినాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు, మీరు ఆయన దేవుని కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఏమయ్యాట, దారిద్రుడాయను. ఈనాడు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు మీ నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం ఆ దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు, సమస్తమును సృష్టించిన దేవుడు, మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్మించిన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాట, ప్రభువు యేసుక్రీస్తు మన కొరకై మన దారిద్ర్యములను తీసివేయట కొరకు మన కొరకు ఏమైనా అంట రిక్తుడిగా వికారుడిగా చేయబడుతూ వచ్చాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మన కొరకై లోకంలోకి వచ్చి మన యొక్క దారిద్ర్యతను తీసివేయట కొరకై ధనవంతులతో కూర్చునబెట్టుటకు, ఆ మహిమగల సింహాసనం మీద ఆసీనుడవుటకు ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏం చేసినాడంటే, దేవుని యొక్క ఆ మహిమను ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినాడు. ఆయన దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం ఏమైనంట మన కొరకై రిక్తుడు అయిపోయాడు. మన కొరకు చూడనల్లని వాడిగా వికారుడుగా చేపడుతూ వచ్చాడు. మన కొరకై గాయపరచబడుతూ వచ్చాడు. మన బాధలను, మన శ్రమలను ఆయన భరించాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై రిక్తుడుగా చేయబడుతూ వచ్చి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు, అందుకనే ఆయన మనము స్తుతించాలి, ఆయన మనము ఘనపరచాలి, ఆయన మనము స్తుతించాలి, మహిమపరచాలి. 22వ అధ్యాయంలో రండి, దావీదు కీర్తన 22వ అధ్యాయం 24వ వచనం, 22, 23, 24 దావీదు కీర్తన 22, 23, 24 యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకి 3 విషయాలు అక్కడ ఉన్నాయి. 3 విషయాలు 22వ అధ్యాయం దావీదు కీర్తన 22వ అధ్యాయము 23వ వచనం 24వ వచనంలో మరలా ఆ మాట మీరు గమనించండి. అందరూ చదవండి ఆ మాటను. ఆయన స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి. ఆయనకు ఎవరంట 3 విషయాలు చెప్పినాడు. 3 విషయాలు చెప్పినాడు. ఒకటి చూడండి, అక్కడ మనం చూస్తూ వస్తున్నాము. ఆ మాట చూడండి, ఎంత చక్కగా రాయబడిన మాట. 3 విషయాలు 22వ అధ్యాయము గమనించండి. నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి, మొదటిది. రెండవది, యాకోబు వంశస్థులారా ఆయనను ఘనపరచుడి, స్తుతించుడి. ఇశ్రాయేలు వంశస్థులారా ఆయనను భయపడుడి, ఆయనకు భయపడు. ఎందుకు 63వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. ఆయన మన యావత్ బాధలో, చూడండి కీర్తన గ్రంథం, రండి మరొక మాట అక్కడ జ్ఞాపకం చేస్తాను. మరొక మాట ఉంది అక్కడ, మనం ముందుకు వచ్చాము కానీ చూడండి, ఒక మాట అంటాడు ఆయన 22వ అధ్యాయం 24వ వచనం చదవలేదు కదా, 23వ వచనం మనం చదివాం. 24వ వచనంలో ఆయన బాధపడిన వారిని బాధను తునీకరించలేదు, అది చూసి ఆయన అసహించుకునలేదు, అతనికి ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆయన ఏం చేసినంట, బాధపడిన వారిని బాధను తునీకరించలేదు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఆయన మనము స్తుతించాలంటే మన బాధను భరించాడు. యెషయా గ్రంథం 63:9 వచనం. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 63:9 వచనంలో ఆయన మన యావత్ బాధను 63, యెషయా గ్రంథం 63:9 వచనంలో మన యావత్ బాధలు ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత
మనల్ని ఏం చేసినట్ట ప్రియులారా గమనించండి, మన యావత్ బాధలో నువ్వు ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు మన బాధలను ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు త్రోసివేయలేదు, త్రోసివేయలేదు. ఆయన మనను ఆ బాధలను భరించినాడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం, మొదగొత్తేయబడిన గొర్రెవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనము దాల్చి ఆడంటారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతూ వస్తాం. 53వ అధ్యాయము గమనించిన ఒక మాటను మనం చదువుతూ వస్తుంటే ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు దౌర్జన్యం నొందెను, ఆయన బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. ప్రియులారా గమనించండి, వద్దకు తేబడిన గురివలే బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఏమైనారంటే యేసయ్య మౌనమైపోయాడట. ఆయన నోరు తెరవలేదంట. మన యావత్ బాధను, నీ బాధను ఆ కల్వరి శిలువలో, ఆ శిలువ మీద 3 మ్రేకుల మీద 5 గాయములు పొందుతూ వచ్చాడు. ఆ శరీరం అంతా నాగుల చలవలే దున్నబడుతూ వచ్చింది, కండలు రాలిపోయినాయి. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన యావత్ బాధను మన కొరకే బాధ నొందినాడు. ఎందుకనంటే ఆయన మనకు గొప్ప రక్షణ, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చుటకు మన యావత్ బాధను ఆయన బాధ పొంది మన బాధను తీసివేసి ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు తన సన్నిధిలోనికి మనల్ని తీసుకొచ్చినాడు. కాబట్టి ఆయనను స్తుతించుడి. ఏం చేయాలంటే ఆయన్ను, ఇప్పుడు చెప్పండి, ఆయనను స్తుతించుడి. ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించు. ఎందుకు ఆయన స్తుతించాలి? ఒకటి, ఎందుకు ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం స్తుతించాలి. రెండవది, శత్రువుపై జయమిచ్చినాడు కాబట్టి మనం స్తుతించాలి. మూడవది, ఆయన మన దారిద్ర్య స్థితి నుంచి లేవనెత్తినాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. దరిద్ర స్థితి నుండి మనం లేవనెత్తి మహిమగల సింహాసనం కూర్చుని పెట్టుకు లేవనెత్తిన కాబట్టి ఆయన మనం స్తుతించాలి. నాలుగవది, మన యావత్ బాధలో ఆయన బాధ నొందినాడు కాబట్టి ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మన బాధను భరించి, మన శిక్షను ఆయన భరించి మనకు విడుదల విమోచన ఇచ్చినాడు. కాబట్టి ఆ ప్రభువును మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని పరలోకములో ఒక స్వరము ఇలాగ చెబుతుందంట. ప్రకటన గ్రంథం అందరం చదువుకొని ఆరాధనలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు అందరు చదవండి, 6, 7 కలిసి ఉంటాయి, అందరు చదవండి. ప్రకటన 19వ అధ్యాయము 6, 7 వచనాలు. అప్పుడు గొప్ప జనముల శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఆయనను మనం స్తుతించుడి అనే మాట నేను జ్ఞాపకం చేశాను. బేతేలులో సర్వాధికారిని స్తుతించాలి. ఎందుకు సర్వాధికారిని స్తుతించాలో అక్కడ ఆరాధన కొరకే చూస్తాం. ఇక్కడ ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. బేతేలులో సర్వాధికారి అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? సర్వాధికారి ఏం చేసినాడో అక్కడ మనం ఆరాధన చేస్తాం. ఇక్కడ ఇబ్రానులో ఆయనను స్తుతించాలి. ఎందుకు ఆయన స్తుతించాలంటే ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆ ప్రభు మనకి చిత్రూపించిన మన జయాన్ని బట్టి, అలాగని దారిద్ర్య స్థితి నుంచి మనల్ని లేవనెత్తి మహిమగల సింహాసనం కూర్చుని పెట్టుకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి, నాలుగవదిగా ఏంటంట, ఆయన మన యావత్ బాధ నుండి మనల్ని విడిపించి విమోచించి దేవుడు మనల్ని తన సన్నిధిలోనికి మనల్ని తీసుకొచ్చినాడు. కాబట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఇప్పుడు మనం పాడదాం ఆ పాటను. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. కొన్ని మాటలతో మోకరించండి, మోకాళ్ళ నొప్పులు లేని వారు మోకరించండి. కొన్ని మాటలతో ప్రభువును స్తుతిస్తాం. యవనస్తులు కూడా మోకరించండి, యవనస్తులు మోకరించండి. మోకరించి ప్రభు సన్నిధానంలో మోకాళ్ళ మీద ప్రభువును మనం స్తుతిద్దాం. మన యావత్ బాధ నొందిన దేవుడు, మన కొరకే శ్రమ నొందిన దేవుడు, మన కొరకే గాయపరచబడిన దేవుడు,
నీ కొరకు నా కొరకై నీ నా పాపమును భరించిన దేవుడు, నీకు నాకు రక్షణ ఇచ్చడానికే ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఆ ప్రభునేశ్వర క్రీస్తు శత్రు మీద విజయం ఇచ్చిన దేవుణ్ణి కొన్ని మాటలతో ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అలాగే మొదటిగా బ్రదర్స్ ఒకరి తర్వాత ఒకరు, అలాగే సిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఆరంభించండి.